ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, డీలిమిటేషన్ని రేవంత్ రెడ్డి గారు ఖండిస్తున్నారు. అంటే ఆయన సైడ్ ఏంటి అంటే డీలిమిటేషన్ అనేది జరిగితే నార్త్ స్టేట్ యొక్క డామినేషన్ పెరుగుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మీరేమంటారు? డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి చాలా కాలం నుంచి ఒక వివాదం అయితే నడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే మొదట్లో డీలిమిటేషన్ చేసినప్పుడు యాక్చువల్గా 1975 అప్పుడు డీలిమిటేషన్ చేయాల్సి ఉండే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అప్పట్లో మొదట్లో చేసినప్పుడు జనాభా ఆధారంగా నియోజకవర్గాలను విభజించేది. అయితే జరిగిన ఇక్కడ ఏంటంటే మన జనాభా పెరుగుతున్నదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేసిందంటే జనాభా నియంత్రణ పాటించాలి, మనం కుటుంబ నియంత్రణ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక విధానం తీసుకురావడం జరిగింది. అందుకు అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించడం జరిగింది. గతంలో 4-5 పిల్లలున్న దీన్ని తగ్గించి 2 లేదా 1 కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు తీసుకురావడం జరిగింది. అయితే ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని పాటించలేదు. పాటించకపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు చెప్పింది ఏంటంటే డీలిమిటేషన్ అనేది మనం మరో 25 ఏళ్ళ వరకు పొడిగిద్దాం, ఈ సమస్యలు లేకుండా ఉండడానికి అని చెప్పి తను ఒక 25 ఏళ్ళ వరకు పొడిగించడం అంటే 2000 వరకు మనం డీలిమిటేషన్ చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే ఇది కొంతకాలం వాయిదా వేద్దామని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడో ఒకసారి డీలిమిటేషన్ చేయాల్సిన ఆవశ్యకత అవసరమైతే ఉంది. మధ్యలో ఒక డీలిమిటేషన్ చేసినప్పటికీ నియోజకవర్గాల సంఖ్య మారలేదు, కానీ కొంత సరిహద్దులు ప్రాంతాలు మారడం జరిగింది. గతంలో మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 42 ఎంపీ సెగ్మెంట్లు ఉండే, తెలంగాణకు కూడా కొంత పెరగడం తగ్గడం జరిగింది, అసెంబ్లీ స్థానాలు పెరగడం తగ్గడం జరిగింది. కానీ డీలిమిటేషన్ ఏ విధంగా చేయాలి, ప్రక్రియ ఏందనేది చాలా కాలం నుంచి ఒక వివాదం నడుస్తుంది. జనాభా ఆధారంగా చేసినట్టయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న సంఖ్య కంటే పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న సంఖ్య కంటే తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి 42 మంది ఎంపీలు ఉంటే డీలిమిటేషన్ చేసినట్టయితే మరొక 2-3 స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడున్న స్థానాలకు అదనంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతో వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి చాలా రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జనగణన కూడా చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. జనగణన సెన్సెస్ వచ్చిన తర్వాత 72-71 కూడా సెన్సెస్ చేయడం జరిగింది. ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తూ ఉంటారు. ఆ కరోనా సందర్భంగా 2021లో చేయాల్సిన దాన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు మొదలుపెట్టడం జరుగుతుంది. జనాభా ఆధారంగా కనుక డీలిమిటేషన్ చేసినట్టయితే నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో దాంతో పాటుగా ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న 33% మహిళా రిజర్వేషన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉండే. దానికి సంబంధించి కూడా కొంత అంటే ఇప్పుడున్న వాటిని సీట్లు ఇచ్చినట్టయితే ఎంపీలు ఒప్పుకోవట్లేదు. ఎవరైతే మన దేశంలో ఉన్న పురుష ఆధిక్య సమాజంలో వాళ్ళ సీట్లు పోతాయని చెప్పి గతంలో కూడా బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అప్పుడున్న మన్మోహన్ సింగ్ చెప్పింది అంటే మీ సీట్లు అలాగే ఉంటాయి, మరొక 33% అదనంగా వస్తే అదనంగా వచ్చిన సీట్లనే మహిళలకు కేటాయిద్దామని చెప్పినప్పటికీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఆ 33% కోట కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన బిల్లు ఏం చేస్తుందంటే సరే జనాభా ఆధారంగా కాకుండా ఇప్పుడు ఉన్న సీట్లకు అదనంగా 50% సీట్లు పెంచుదాం ప్రతి రాష్ట్రానికి అనే దాని మీద ఒక ప్రపోజల్ తీసుకురావడం. అంటే ప్రతి రాష్ట్రానికి 50 సీట్లు అంటే ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి, దానికి 50% అంటే ఒక 8 సీట్లు వస్తాయి, అంటే 25 సీట్లు వస్తాయి. ఏపీలో 25 సీట్లు ఉన్నాయి, 25కి సగం అంటే ఒక 13 అంటే 12-13 అంటే 38 అంటే ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళినట్టయితే ప్రతి రాష్ట్రానికి ఒక 50% ఆడవుతుంది. ఆ 50%లో 33% మహిళలకు పోతుంది, ఇంకా 17% మళ్ళీ పురుషులకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో దీనికి ఆసక్తి చూపడం జరిగింది. మీరు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రతి రాష్ట్రానికి దీన్ని ఎంత పర్సెంటేజ్ ప్రతి రాష్ట్రానికి ఇవ్వని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది హైకమాండ్కి సంబంధించి జాతీయ నాయకత్వానికి సంబంధించి
ఇప్పుడు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం ఇప్పటివరకు చెప్పలేదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మీరు 50% ఏ ప్రాతిపదికన పెంచుతున్నారు, ఈ 50% పెంచినట్టయితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో మనం ఫర్ ఎగ్జాంపుల్ 50% తీసుకున్నట్టయితే 17 సీట్లు ఉన్నది 25 సీట్లు అవుతుంది. అదే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 80 సీట్లు ఉంది ఇప్పుడు ఆల్రెడీ. 80 నుంచి 50% అంటే 40 వరకు 120 సీట్లు అవుతుంది. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆఫీస్లో పనిచేసుకున్నాం అనుకోండి, పనిచేస్తున్నప్పుడు ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు ఉంటారు, 10,000 జీతం ఉన్న వాళ్ళు, 20,000 జీతం ఉన్నారు. ₹1,00,000 ఉన్న వాళ్ళకు జీతం 50% పెంచితే 1,50,000 అవుతుంది. 1,50,000 అవుతుంది. అదే 10,000 జీతం ఉన్న వాళ్ళకి పెంచితే ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. అంటే వేరియేషన్ ఎక్కడ పోతుంది? అటు 1,00,000 అంతకుముందు ఉన్నది 90,000 డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 1,35,000 డిఫరెన్స్ అవుతుంది. అంటే అది దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆ విధంగా పెంచినట్టయితే అదే. కాకపోతే అంటే మరి జాతీయ విధానం ఏంది, ఏ విధంగా పెంచాలనేది ఇప్పటివరకు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక విధానం ఉండాలి, ఏదో ఒక విధానంతో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా నియోజకవర్గాల పెంపు అవసరం, ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలి కాబట్టి పెంచాలి. ఏ ప్రాతిపదికన పెంచాలనే దాని మీద ఇప్పుడు పార్లమెంట్లో డిబేట్ జరిగే అవకాశం ఉంది. ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా, రేవంత్ రెడ్డి చెప్పింది, లేదంటే కొత్త ప్రతిపాదనలు ఇప్పటివరకు ప్రతిపాదన చెప్పలేదు వాళ్ళు. గతంలో ఒక ప్రతిపాదన చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీరు జనాభా ఆధారంగా పెంచినట్టయితే అసలు ఉన్న సీట్లే తగ్గే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాలకు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనం తెలంగాణతో కలిసి 5 రాష్ట్రాలు అవుతాయి. ఈ 5 రాష్ట్రాలకు ఉన్న సంఖ్య తగ్గే అవకాశం ఉంది, వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది అన్నదాన్ని విమర్శల నేపథ్యంలో వాళ్ళు దాన్ని వెనక్కి తగ్గి జనాభా ప్రాతిపదికన కాకుండా ఉన్నదానికి అదనంగా 50% పెంచుతాం, అందులో 33% లేడీస్కి కోటా ఉంటుందని చెప్తున్నారు. రేపు ఏప్రిల్లో బిల్లు పెట్టే అవకాశం ఉంది. బిల్లులో ఏ విధంగా వాళ్ళు పొందుపరుస్తారు, దానికి జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఏమన్నా సవరణలు చేస్తుందా, దీన్ని పూర్తిగా విమర్శిస్తుందా? ఏదంటే మనం ఏదైనా విమర్శ చేసినప్పుడు ఇది బాగాలేదని చెప్పినప్పుడు ఏది మంచిదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఇది బాగాలేదని చెప్తున్నాడు, ఈ విధంగా చేయాలని ఒక ప్రపోజల్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడాలి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఉత్తరాధిపత్యమే ఎక్కువగా అనిపిస్తుంది. మనకు సంబంధించి ప్రధానమంత్రి ఒకసారి పివి నరసింహారావు అవడం జరిగింది, గతంలో ఒకసారి దేవగౌడ కర్ణాటక నుంచి అవడం జరిగింది. ప్రధానమంత్రులైనా కేంద్ర మంత్రులైనా ఎక్కువ శాతం ఉత్తరాది నుంచే రావడం జరుగుతుంది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే రాజకీయంగా కూడా కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందో చూడాలి. ఎందుకంటే వెంకయ్య నాయుడు కూడా దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి చాలా సందర్భాల్లో రాష్ట్రపతులు కూడా అవ్వడం జరిగింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి కూడా చేయలేకపోయారు. దక్షిణాది మీద వివక్ష ఉందని చెప్పి ఆ ప్రయత్నం కూడా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అది చూడాలి. అంటే మొత్తానికి దీన్ని బిల్లు ఏ విధంగా వాళ్ళు ప్రవేశపెడతారు, దీని మీద వీళ్ళు ఏ విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు, ఎట్లా జనగణన కూడా స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని చేస్తారా, జనగణన ఆధారంగా చేసుకొని చేస్తే అయితే ఉన్న సీట్లు అయితే తగ్గే అవకాశం ఉంటుంది. కొత్త ప్రపోజల్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. రైట్ సార్, చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.